వస్తానన్నాయని మాట ఇచ్చాను. కానీ చర్చి ఓపెనింగ్కి చెప్పారు కానీ రాలేను. ఆపద ఉంది, ఇంట్లో బాగుందన్నాను. సరే మళ్ళీ క్రిస్మస్కి రామన్నాడు. క్రిస్మస్ పెట్టుకున్నా రామంటే అప్పుడు రాలేను అన్నయ్య, మా పరిస్థితి బాగుంటుంది అన్నాను. సరే జనవరికి రావాలన్నాడు. మళ్ళీ జనవరికి వద్దామంటే నాకు ఇటు మా అమ్మగారు రామంటుంది, ఇటు మేము వెళ్ళే చర్చి గల పాస్టర్ గారు రామంటున్నాడు, ఇటు ఈ పాస్టర్ గారు రామంటున్నాడు. ఇటు చూస్తే మా కోడలకి మా మనవడికి ఒంట్లో పరిస్థితి బాగలేదు. మా మనవడైతే కురుపులు వ్యాధితో ఉన్నాడు. మా కోడలైతే బొబ్బన కాంచెలు వెళ్ళని పరిస్థితి. మా కోడలు మా అబ్బాయి మా పిల్లలతోనే గుంటూరుకి వెళ్ళిపోయి అక్కడ వ్యాధుల్లో ఉన్నారు. మేమైతే ఏలూరు గ్రామంలో ఉన్నాము. ఉన్న సామారు ముగ్గేసాము. ఉన్న తామవారం నుంచి ఇటు వచ్చి మా బిడ్డలు ఉన్నారు, మా పాటు మేము ఉన్నాము. ఏం చెయ్యాలో గుర్తు ఎరుగుతలేదు. ఇటు తల్లిగారి వద్దకు వెళ్ళాలో, ఇటు సంఘస్థులు పెద్దవారికి వెళ్ళాలో, చాలా పలు పాస్టర్ గారు రమ్మంటాడు, ఆడికి వెళ్ళాలో, ఇటు వెళ్ళాలో నా మనసు దోసక, నా మనసుకు నెమ్మది లేదు, నిలకడలేదు. ఏమి చెయ్యాలి? కానీ నాకు భయం లేదు, దిగులు లేదు, చింత లేదు. ఆనందంగా ఉన్నాను, చంపేసుకుంటున్నాను, అన్ని చేస్తున్నాను. కానీ పిల్లల గురించి ఆలోచిస్తున్నాను. దేవుడు ఉన్నాడు, దేవుడు రక్షిస్తాడు. నా మనడికి ఏమవుతుంది, నా కోళ్ళకి ఏమవుతుంది, నా పక్షాన నిజమైన దేవుడు ఉన్నాడు. నేను వెళ్ళి ప్రతి మార్గంలో ఆయన నాకు నడవాలని చూపిస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. కాబట్టి అని నేను జాగ్రత్తగా ఉంటున్నప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేశాను. అన్న నేను అంతా రాలేను, నా తల్లిగారు రామా అన్నాను. తల్లిగారిని ప్రేమించలేనప్పుడు దేవుడిని ప్రేమించగలుగుతావని నా హృదయము, నా మనసు తపన పడుతుంది. నేను మొదట నా తల్లి కాడికి వెళ్ళి నా తల్లి ప్రేమను పొందుకున్నాకే దేవుడి శక్తి ఉంటే నీ వద్దకు వస్తానని అన్నప్పుడు పాస్టర్ గారు సరే అమ్మగారి దగ్గరికి వెళ్ళాను, ఆయన ద్వారా అన్నారు. ఆయన ద్వారా దేవుడు మాట్లాడాలని నేను మనస్ఫూర్తిగా అనుకున్నాను. నా తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు నా తల్లిగారు అయితే నాకు మనస్ఫూర్తిగా వస్త్రాలు పెట్టింది. నా సెల్లాయి నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది. సంతోషం వాళ్ళు అలా చూశాను. దేవుడు గొప్ప వాళ్ళు కనపడింది నాకు. మళ్ళీ నేను ఆడున్నప్పుడు మళ్ళీ నాకు పవన్ వచ్చింది. మీ కోళ్ళని మనడు మరి బలికీర్తనగా ఉన్నారు మరి ఏంటన్నప్పుడు నేను దేవుడికి ప్రార్థన చేసుకున్నాయా, నేనైతే నీ నమ్మకం పెట్టుకుని నేను నీ మార్గంలో నడుస్తున్నాను. విశ్వాసం ఉన్నప్పుడు కొండంత శ్రమలు నేను తీసే దేవుడు ఉన్నాను, భయం ఎందుకు పడుతున్నావు నువ్వు అన్నావు. అయ్యా నాకు అది ఏ అండలేదు, ఆస్తి లేదు, అంతాస్తి లేదు, భూమి లేదు, నన్ను ఓదార్చవో లేరు, నన్ను కాపాడవో లేరు. అయ్యా నువ్వే నాకు తోడైనావు అని నమ్మకం కలిగి ఉన్నప్పుడు నా మనోడు నా కోడలు క్షేమం కలిగి ఉంటానని విశ్వాసం కలిగి వెళ్తున్నాను. తండ్రి నువ్వు నా వద్దకు చేర్చాయని నేను కన్నిటి బాధతో వెళ్ళినప్పుడు నా కోడలు దీనస్థితి కలిగి ఉంది. నా మనోడైతే కాళ్ళు పైకి లేపుకొని ఒక అడుక్కునే బిచ్చివాళ్ళలాగా కుంటివాళ్ళలాగా దీనస్థితి కలిగి ఉన్నప్పుడు నాకు ఎంతో బాధ కలిగింది. వెళ్ళిన వెంటనే వాళ్ళకి నేను ఏదో సోది ఏదో బలికిన మాట చెప్పలేదు, కానీ వెళ్తానే దేవుని నామంలో ప్రార్థన చేసి నా కోడ దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు అది నా బిడ్డలు తోడున్నావు, నా వద్దున్నావని నేను విశ్వాసం కలిగి నా కోడలు నా మాట కోసం ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నువ్వు ఆ బిడ్డకు స్వస్థ కలిగించు, నా కోడలకు నీరసం బలికి నుంచి నువ్వు లేవనెత్తి నా మనవడుకున్న వ్యాధిని తొలగించు. అయ్యా రోగిస్తులను రక్షించిన దేవుడివి, కుంటివారిని నువ్వు లేపున్న దేవుడివి, కన్ను లేని వాళ్ళు కన్ను చూపించిన దేవుడి, మరణించిన వాళ్ళని జీవం నుంచి లేవనెత్తిన దేవుడు. కాబట్టి నాయన నీకేమి ఇచ్చి నేను రుణం తీసుకెళ్తాను అని ప్రార్థన చేసి నా కోడల చేతిలో 400 నేను చేతిలో పెట్టమ్మా, మీరు బాగుంటే చూడండి, బాగోకపోతే నా వద్దకు వచ్చేయండి, దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు, బాగా చేస్తాడని చెప్పేసి నా మనవడు అప్పటికప్పుడు తీసుకెళ్ళినప్పుడు తెనాలి గ్రామస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు చూశారు. ఏంది తాత చూస్తేనేమో అంత నీతిగా ఉపదేశంగా ఉన్నాడు, నేను మనడు చూస్తేనేమో ఒక బిచ్చిగోళ్ళలాగా ఒక గలీజ్గా ఉన్నాడు ఏంటి అని ఆ పక్కన వాళ్ళంతా చూసి నవ్వుకున్నారు. నేను ఎక్కడైతే ఏడ్చానో అక్కడ నువ్వు నన్ను ఆశీర్వదించే దేవుడు నేను నమ్ముతున్నానయ్యా. నన్ను ఈరోజు చూసి ఎవడో నవ్వుకున్నా అది నువ్వు నా దీవెనకాలం అనుకున్నాను. నేను ఏ స్థితి కలిగి ఉన్నాను, నేను ఏ స్థితికి వచ్చానంటే అది నీ కృప, నీ దయ అని నేను దేవుడి మీద తలంపులు పెట్టుకున్నప్పుడు ఒక పాస్టర్ గారు ఉన్నాడు అక్కడ. బాబు ఏది పెట్టట్టున్నాడంటే ఏమీ తెలీదు, నన్ను ఇచ్చిపెట్టి కొంచెం అయిపోయారు వీళ్ళనంటే అక్కడ పక్కన ఒక డాక్టర్ నాడు తీసుకెళ్ళి ఇండిషన్ చేయించనుకో 2 రోజులకు ఎన్ని మానవుని చేతికొస్తాడని మాట్లాడినప్పుడు దేవుడు ఆయన నుండి నాతో మాట్లాడినట్టుగా నాకు హృదయము తలంపల ఆలోచన పెరిగి అప్పటికప్పుడు మా ఆవిడని తీసుకుని వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి ఇండిషన్ వేయించాను. ఆ నైట్కే నా మనవాడు కుంటితో బాధతో ఉన్నవాడు
గీక్కుంటా ఉన్నవాడు ఆట పాట నవ్వు ఎగురుతూ గంతులేస్తూ వచ్చాడంటే అది నీ కృప నీ చిత్తమయ్యా అని నేను ఎంతగానో బాధపడి ప్రార్థన చేశాను. అలాగే మళ్ళీ నేను ఆ గ్రామం నుంచి మళ్ళీ నా గ్రామం స్థానికి నా బిడ్డలు తీసుకుని వెళ్ళినప్పుడు పాస్టర్ గారు అన్నాడు, నువ్వు కంపల్సరిగా రామన్నప్పుడు ఆలపాత్నం బోయేజ్ నువ్వు వస్తే మాకు ఎంతో సంతోషం కలిగి ఉంటున్నప్పుడు పాస్టర్ గారి ద్వారా నాతో దేవుడు ఎంతో మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు రామన్న నేను వెళ్తుందంటే దేవుడికి ఎత్కారమైన కానీ తిరుగుతున్నానేమో, దేవుడు ఆయన ద్వారా నాతో మాట్లాడుతున్నాడేమో, వెళ్ళకపోతే అది పదవత కాదు, దేవుడికి మనం ఎత్కారమైన బతికితే దేవుడు క్షమించడానికి భయభక్తులు కలిగి అయ్యా ఆ తర్వాత దేవుడి చిత్తం ఉంటే నేను అక్కడ రావాలనుకుంటే నువ్వు మా గురించి ప్రార్థన చేస్తే 31 తారీఖు నేను అక్కడ వచ్చేసి ఉంటాను, నీ చిత్తము దేవుడితో పాలన మేము జీవించాలంటే నువ్వు ప్రార్థన చేస్తాను అన్నాడు. ఆయన మరి మా గురించి ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎంతో మా గురించి ప్రార్థన చేస్తున్నాడు. మేము ఇన్ని సంఘాలు తిరుగుతున్నా కానీ ఏ రోజు ఈనాడు మాతో పాస్టర్లు అంతగా ప్రేమగా మాట్లాడింది లేదు, పౌనులు చేసి మాట్లాడింది.